పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో ఒక కూతురికి ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూసి మీరు కొంచెం కులుకునే వాళ్ళని మాకు అసలు టైం ఇవ్వడు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నాకు కదా ప్రాబ్లం ఉండదు కదా. అంతేనా? సో వీళ్ళిద్దరు ఇప్పుడు మామ అల్లుళ్ళు హాయిగా ఉన్నారు అనుకోండి, నాకు అసలు నన్ను ఎవరు పట్టించుకోరు కదా, ప్రాబ్లం లేదు నేను ఏం చేసిన. అండ్ హీ యూస్ టు బి లైక్, అంటే మోర్ ఆఫ్ అస్ థింగ్ మేమిద్దరం ఎక్కువ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటామండి. మొగుడు పెళ్ళాలు ఆ ఇది కంటే కూడా వీఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. నేను ఏమైనా డెసిషన్ తీసుకున్నా హీ యూస్ టు ఆల్వేస్ బీ దేర్ ఫర్ మీ. నాకు అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. పెళ్లికి ముందు నేను ఎలా ఎంత అయితే నాకు ఫ్రీడమ్ ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ అని, నా ఆలోచనలకి అట్లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎలా ఉందో, ఇక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. సో నాకు ఆ ఇది లీనియన్స్ ఇచ్చి, లేదు ఇలా చేద్దామా, ఓకే ఫైన్, నీకు నచ్చింది కదా ఇలా చేయి, ఓకే అది తప్పైనా కూడా ఓకే తెలుస్తుంది కదా, ఓకే ఫైన్ ఇది తప్పు జరిగింది కదా, ఇబ్బంది పడ్డావు కదా, ఓకే ఫైన్ విల్ ఫేస్ ఇట్. సో అలా ఉండే నాకు అక్కడ అదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరు కలిస్తే నాకేమైతుందంటే మధ్యలో నాకు హ్యాపీనెస్, ఎక్కడ ప్రాబ్లం ఉండేది కదా. ఈవెన్ దో నాకు పెళ్లి అయినా కూడా పెళ్లి కానట్టే ఐ యూస్ టు బి విత్ మై ఫాదర్. నేను అంటే మా ఇద్దరి మధ్య తను చూస్తుండేవాళ్ళు, వద్దు వాళ్ళ నాన్న వదిలిపెట్టి అది ఉండలేదు. అండ్ అంటే మా ఇద్దరి మధ్య చాలా ఇది ఏంటంటే కనపడం, మా నాన్న నేను ఏంటంటే మరి అందరిలాగా వెళ్ళిపోయి కూర్చొని పక్కన కూర్చొని ఇట్లా పట్టేసుకొని అది ఎప్పుడు లేదు నాకు మా ఫాదర్. వీఆర్ లైక్ మోర్ లైక్ ఇట్లా ఇంతే డిస్టెన్స్ లో ఇలా కూర్చున్నా కూడా వీ హ్యాడ్ దట్ ప్రేమ గాని మా నాన్న మీద, అమ్మో మా నాన్నకి ఏమన్నా అయిపోతుందా ఆ ఇది ఉండేది, ఆ ఎఫెక్షన్ మా ఇద్దరికి ఎప్పుడు ఉండే. బట్ వీ వర్ నాట్ లైక్ మామూలుగా మనకి సినిమాలో చూపించేస్తారు కదా నాన్న అనగానే వెళ్ళిపోయి, అది అసలు ఎప్పుడు లేదు. నేను ఎప్పుడు చూడలే వెళ్ళి ఇట్లా పట్టుకోవడం, నేను ఎప్పుడు లేదు. కానీ ఆ బాండ్ అనేది ఇట్ వాజ్ లైక్, అంటే అది ఉంటుంది కదా ఫెవికాల్ బాండ్ లాగా, ఆ బాండ్ అనేది అది కనపడని బాండ్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉండేది. సో హీ నోస్ ఇట్ వెరీ వెల్. నన్ను బాగా చదివిన మనిషి ఎవరైనా వాళ్ళ నాన్న అమ్మ అన్న మాట తప్ప ఇంకోటి పిలిచేవాడు కాదు. నేను ఎన్నోసార్లు అనుకున్నా ఇదేంటి కనీసం పేరు పెట్టి కూడా ఇచ్చాడు, అమ్మ తప్ప ఇంకోటి వచ్చేది కాదు. పేరు పెట్టి కూడా పిలవరు నన్ను. మా ఇంట్లో మా అమ్మ, ఇంకోటి ఏంటంటే పక్క పక్కనే ఉండే మా నాన్న రూమ్స్ నా రూమ్స్, అండ్ నిద్ర లేవగానే కళ్ళు మూసుకుని వచ్చేవాళ్ళు. చాలా ఎగ్జాగరేట్ నాకైతే ఒకసారి టక్మని ఓపెన్ చేస్తే ఇదేంటి అని చూస్తే ఇలా వస్తున్నాడు ఆయన. పొద్దున వచ్చి కళ్ళు తెచ్చి ఫస్ట్ కూతురునే చూడాలంటే ఎవ్రీ సింగిల్ డే యూస్ టు. మరి పెళ్ళై చింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఎక్కడ మా ఇల్లు పక్కన జస్ట్ అప్పు ఎక్కుతా మా ఇల్లు. ఆల్మోస్ట్ చాలా అప్పు దాకా కళ్ళు మూసుకొని రావడం అంటే అప్పు దాకా కాదు, అంటే మాక్సిమం ఎక్కువ. ఇప్పుడు నేను అక్కడే మావైతే నేను అక్కడికే ఉండేదండి. మా అత్తగారు అనుకునే వాళ్ళు ఈ అమ్మాయికి పెళ్ళయిందన్నా కూడా చాలా. మా డాడీ ఇంకా ఎక్కువ ప్యాంపర్ చేసేవాడు. మా డాడీ అయితే మా అమ్మాయి గారు అయితే నాకు అన్నం కలిపి తినిపించేవాళ్ళు కూడా. మేబీ ఈ సీన్ చూసి రాయిల్లో ఆ సీన్ పెట్టారు. అయ్యో అలా అంటే ఆ బాండింగ్ మాకు ఎప్పుడు ఉండేదండి. నాట్ లైక్ అంత రెగ్యులర్ గా మరీ ఓవర్ ఇది కనిపించే వాళ్ళం కాదు, కానీ బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో అంతా చూసేసి అసలు వాళ్ళ నాన్న ఎంత ఇదంటే పొద్దున ఈమెకి మార్నింగ్ లెగడం ప్రాబ్లం కొంచెం, అంటే ఎర్లీ మార్నింగ్ లెగలేదు. నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటది, ఎంత తెల్లవాళ్ళు షూటింగ్ చేస్తుంది. బట్ మార్నింగ్ 6, 7 ఆ ఇది ఉండదు. కొత్తగా పెళ్ళైన తర్వాత ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళ నాన్న రోజు ఫోన్ చేసేవాడు అలారం లాగా. ఏమ్మా లేసావంటే నిద్రలో అబద్ధం చెప్పేది. లేసానా లేసా అనేది. మా మామ ఏం చేశాడు, కొన్ని రోజుల తర్వాత నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఏమ్మా చింటూ లేచిందా అంటే లేసని చెప్పి ఇట్లా బెదిరించేది. మామయ్య లేచింది, తర్వాత ఎప్పటికో తెలిసింది. అబ్బాయిని కూడా ఆఖరి భయపడతావు అని అనేవాళ్ళు. ఇంతకీ భయపడతారు కదా, నిజంగానే భయపడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.